కళ్ళు మూసుకోండి. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ ఇవ్వండి. పడిపోయిన ఆత్మీయ జీవితాలను కట్టండి. కృంగిన వారిని లేవనెత్తండి. అవునయ్యా, మా దాగుచోటు నువ్వే, మేము ఎక్కడికి వెళ్ళగలం? మమ్మల్ని రక్షించేది నువ్వే, కాపాడేది నువ్వే, భద్రపరిచేది నీవే, విమోచన సంతోష గానములతో మమ్మల్ని నడిపించేది నువ్వే. అట్టి కృప ప్రతి కుటుంబానికి ఇవ్వండి. అప్పులున్నా, ఇరుకులున్నా, కోర్టు కేసులున్నా, భార్యాభర్తల గొడవలున్నా, గర్భఫలం లేదు అని ఏడుస్తున్నా, వారు ఏ ఇతర దేశాలకైనా వీసాలైనా, ప్రమోషన్స్ అయినా, ప్రాజెక్టులైనా, జాబ్స్ అయినా, సెటిల్మెంట్స్ అయినా, వివాహ సమస్య అయినా, ఏదైనా కూడా ప్రభు వారికి నువ్వే మా చోటు కాబట్టి విమోచన గానములతో మమ్మల్ని రక్షించి శత్రువు నుంచి ప్రతి కుటుంబాలకు సహాయం చేయి. అంతేకాక ప్రపంచాన్ని, భారతదేశాన్ని రక్షించండి. ముఖ్యంగా వరదలు, వంపులు, ఎక్కడెక్కడే ఇబ్బందులు ఉన్న ప్రజలను కాపాడండి. మా దైవజనులకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఏ సేవకులు సిక్కు మంచాల మీద బెడ్ రీడన్ హాస్పిటల్లో వారిని ముట్టి బాగు చేయండి. సేవకుల్ని, సేవకురాల్ని, వారి బిడ్డల్ని, సంఘాలని భద్రపరచండి. కల్వరి మినిస్ట్రీ మీద నీ సన్నిధిని కృప తోడుగుంచండి. మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని ఆశీర్వదిస్తూ ఈ సంవత్సరం అంతా నీ కృప దయాకిరీటం వారితో ఉంచి వారిని ఆశీర్వదించండి. ప్రభు, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రేజ్ చేయండి. ఈ దినాల్లో సంఘాలన్నీ పునర్నిర్మాణం కావాలి. నీ గొప్ప రాజ్యం కట్టబడాలి. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మరొకసారి నీ బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.